శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఒక మహారాజు సకల భోగాలు అనుభవిస్తున్నా అంతరంగంలో మాత్రం నిత్యం అసంతృప్తితో బాధపడుతూ ఉండేవాడు. జీవితంలో ఎప్పుడూ ఏదో వెలితి ఆయన్ని వెంటాడుతూ ఉండేది. అదే వ్యాకులతతో రోజూ సాయంత్రం ప్రశాంతత కోసం తన ప్రాసాదం పైన ఒంటరిగా పచార్లు చేస్తూ ఉండేవాడు. అలా నడుస్తూ దూరంగా ఓ పూరి గుడిసెలో కుండలు చేసుకుని కాలం గడుపుతున్న ఓ పేద కుటుంబాన్ని గమనిస్తూ ఉండేవాడు. పైకి సరళంగా సామాన్యంగా సాగిపోతున్న ఆ కుమ్మరి కుటుంబంలో ఏదో తెలియని ఆనందం తాండవిస్తున్నట్లు మహారాజుకు అనిపించింది. ఎలాగైనా ఆ ఆనందపు రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. మరుసటి రోజు చీకటి పడుతున్న వేళ ఆ మహారాజు మారువేషంలో ఆ కుమ్మరి ఇంటి తలుపు తట్టాడు. అనుకోని అతిథిలా వచ్చినా ఆనందంగానే ఆ కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించి మహారాజుకు సపర్యలు చేశారు. ఆతిథ్యం ముగిశాక మారువేషంలో ఉన్న మహారాజు ఆ ఇంటి యజమానితో, నేనెవరో తెలియకపోయినా నన్ను ఎంతో ఆత్మీయంగా ఆదరించారు. నేను పక్క ఊరిలో పేరున్న శ్రీమంతుణ్ణి. నాకు ధనానికి కొదవలేదు. మీకు కృతజ్ఞతలు. మీరిచ్చిన ఆతిథ్యానికి ప్రతిఫలంగా ఈ కానుకను తీసుకోండి అంటూ ఓ వజ్రాల హారాన్ని బహుకరించబోయాడు. వెంటనే కుమ్మరి చిరునవ్వుతో, మీ అభిమానానికి ధన్యవాదాలు, కానీ రోజూ 10 రూపాయలు సంపాదించుకుంటూ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్న మా కుటుంబాన్ని ఈ చిన్ని బహుమానం కకావికలం చేస్తుంది. లేనిపోని ఆశల్ని ప్రేరేపిస్తుంది. కొత్త కొత్త కోరికల వైపునకు పరుగులెత్తిస్తుంది. కుండల అమ్మకంలో నా ఆదాయం 10 రూపాయల నుంచి 15 రూపాయలైతే నా ఇంట్లో వాళ్ల మనస్సు తట్టుకుంటుందేమో, కానీ ఒక్కసారిగా 1,00,000 రూపాయలైతే మాత్రం దారి తప్పుతుంది. మా జీవితాలు ఇలా ఉండనీయండి. ఆకస్మికంగా వచ్చిపడే సంపద సంతృప్తి కన్నా అపరిమిత దుఃఖాన్నే వెంట తెస్తుంది. మా మనసుల్ని కుండల్ని కాల్చే బట్టీలా మార్చేస్తుంది అంటూ కానుకను స్వీకరించడానికి ఆ కుమ్మరి నిరాకరించాడు. మహారాజుకు జీవితంలో ఓ కొత్త పాఠాన్ని నేర్పాడు ఆ కుమ్మరి. సమాజంలో నేడు అన్నీ ఉన్నా ఈ మహారాజులా మదనపడుతున్న మనుష్యులే సర్వత్రా దర్శనమిస్తున్నారు. ఆ కుమ్మరిలా వివేకంగా ఆలోచిస్తూ సంతృప్తికి అసలు కారణమేంటో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ఆదిశంకరాచార్యులు ఈ ఆనంద జీవన సారాన్ని వారి భజగోవిందం శ్లోకంలో అతి రమ్యంగా సూత్రీకరిస్తూ, మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసివి తృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అంటారు. ధనం సంపాదించాలన్న పేరాశను విడిచిపెట్టమని, తృష్ణారాహిత్యాన్ని సద్బుద్ధిని అలవర్చుకొమ్మని, నీవు చేసిన కృషి వల్ల నీకు న్యాయంగా ఏది లభిస్తుందో దానితో మనస్సును సంతృప్తిపరచుకొమ్మని మూర్ఖులుగా మిగిలిపోవద్దని హెచ్చరిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆధునిక మానవుడి ఆశలు ఆకాశాన్ని మించిపోతున్నాయి. అలా అవివేకంగా పరుగులు తీసే మనిషిని మూఢుడని సంబోధిస్తున్నారు శంకరాచార్యులు. ఈ లౌకిక ప్రపంచంలో మనుగడ సాగించడానికి ఆదాయం అత్యవసరమే, కానీ దానికి మితం ఎంత అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. విలువైన జీవితంలో ఈ సుఖాల కోసం, సౌకర్యాల కోసం అహోరాత్రాలు ఇంత తాపత్రయపడి సంపాదించాల్సిన అవసరముందా? మనకు అర్హత లేకపోయినా దక్కాలని కోరుకోవడం భావ్యమా? అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఇలా అంటాడు, యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌచ కృత్వాపి ననిబధ్యతే. దైవానుగ్రహం వల్ల గాని, ప్రారబ్ధ కర్మానుసారంగా గాని అయాచితంగా లభించిన వాటితో సంతృప్తి చెంది శీతోష్ణాది ద్వంద్వాలను అతిక్రమించి అసూయారహితుడై ఏది ప్రాప్తించినా వాటి విషయంలో సమబుద్ధి కలిగి వ్యవహరించేవాడు కర్మబద్ధుడు కాడు. యోగక్షేమాలను భగవంతుడికి వదిలివేసి నిర్వికారుడై నిశ్చింతుడై ప్రవర్తించే వ్యక్తి కర్మలు చేసినా చేయనివాడిలాగానే స్థిరంగా ఉంటాడు. కానీ ఈ రోజుల్లో ఎవరి ముఖంలో చూసినా అలజడి, ఆందోళనే. ఏదో కోల్పోయామన్న దిగులే. కేవలం ధనం మీద వ్యామోహమే కాదు,
కీర్తి ప్రతిష్టలు, మమకార వికారాలు కూడా తృష్ణ కిందికే వస్తాయి. పేరు ప్రఖ్యాతులు, ప్రేమానురాగాలు కూడా మనిషిని మూర్ఖుణ్ణి చేస్తాయి. దీనంతటికీ కారణం మనకు దక్కని దానిపై ఉన్న దురాశతో లభించిన దాన్ని కూడా అనుభవించలేని మూర్ఖత్వం. ఏదో కావాలన్న తపనతో ఎంత కోల్పోతున్నామో తెలుసుకోలేనంత అజ్ఞానులమైపోయాం. నిజానికి మన అర్హతకు సంబంధించి ఏది లభించాలో అది లభించే తీరుతుంది. ఎంత ఆముదంలో మునిగినా మన శరీరానికి ఎంత అంటాలో అంతే అంటుతుంది తప్ప అంతకు మించి అంటదు. మరి అలాంటప్పుడు లేనిపోని ఆరాటాలు అవసరమా? అందుకే పోతన ఆంధ్రీకరించిన శ్రీమద్భాగవతంలో యమధర్మరాజు ఇలా అంటాడు: ధనము వీధిబడిన దైవవశంబున ఉండు, పోవు మూలనున్ననైన యబలుండు వర్ధిల్లు, రక్షితుండు మందిరమును జచ్చు. నిజమే, దైవానుగ్రహం ఉంటే ధనాన్ని వీధిలో పడవేసినా సురక్షితంగానే ఉంటుంది. నుదుటి గీత బాగుండకపోతే ఇంట్లో మూలన భద్రంగా దాచిపెట్టినా మటుమాయమైపోతుంది. అలాగే దుర్బలుడు అడవిలో ఉన్నా భగవంతుని కృప ఉంటే ఆయురారోగ్యాలతో వృద్ధి చెందుతాడు. అది లేనినాడు సౌధాల లోపల రక్షక భటులతో రక్షితుడైనా గుటుక్కుమంటాడు. కన్ను మూసే వరకు కాసులకాంక్షే. జీవన పర్యంతమూ ఆస్తిపాస్తుల కోసం, వాటి సంరక్షణ కోసం, తరతరాలకు సరిపోయేటంత కూడబెట్టడం కోసం ఆపసోపాలు పడుతున్నాం. గానుగెద్దుల్లా కష్టపడుతున్నాం. కన్ను మూసే వరకు కూడా కళ్ల ముందు కాసులు తప్ప ఇంకేమీ కనబడటం లేదు. జీవితానికి సార్థకత ఇది కానే కాదు. జగద్గురువులైన శంకరాచార్యులు తృష్ణారాహిత్యాన్ని అలవర్చుకొని సద్బుద్ధిని సంప్రాప్తించుకోమంటున్నారు. మనస్సును సంపదల మైకం నుంచి పక్కకు తప్పించినప్పుడే పారమార్థిక సత్యాలు బోధపడతాయి. భగవాన్ శ్రీరామకృష్ణులు చెప్పినట్లు ఆధునిక మానవుడికి విషయాసక్తి అనే సన్నిపాత జ్వరం సోకింది. సన్నిపాత రోగి గదిలో ఒక పెద్ద నీటి బిందె, ఒక ఆవకాయ జాడి ఉన్నాయనుకోండి. అతన్ని రోగవిముక్తుణ్ణి చెయ్యాలంటే ఆ గది నుంచి అతన్ని తరలించాలి. విషయలోలుడు సన్నిపాత రోగి లాంటివాడు. సుఖాన్నిచ్చే వివిధ వస్తువులే ఆ పెద్ద నీటి బిందె. ఆ వస్తువులను అనుభవించే తృష్ణే దాహం. వివేక వైరాగ్యాలను సముపార్జించిన తరువాతనే సంసారంలోకి ప్రవేశించడం మంచిది. సంసార సాగరంలో కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే 6 మొసళ్ళు ఉన్నాయి. ఒంటికి పసుపు రాసుకుని ఆ తర్వాత నీళ్లలో దిగితే మొసళ్ల భయం ఉండదు. వివేక వైరాగ్యాలే ఆ పసుపు. దాతృత్వంతోనే ధనానికి విలువ. తిండి గుడ్డ తలదాచుకోవడానికి ఒక ఇల్లు, భగవత్సేవకు, సాధుసేవకు, పేద సాధలకు సహాయం చెయ్యడానికి ధనం ఉపయోగపడుతుంది. ఇవి ధనం ద్వారా జరిగే సద్వినియోగాలు. ఆడంబరాలకు, భోగాలకు, పేరు ప్రతిష్టలు సముపార్జించడానికి ధనాన్ని ఉపయోగించరాదు. అధిక సంపద భగవంతుణ్ణి మరిపింపజేస్తుంది. సంపద స్వభావమే అలాంటిది అనేవారు శ్రీరామకృష్ణులు. కాని నేడు ఆడంబరాలకు, స్వలాభాలకు తప్ప ధనాన్ని కించిత్తు కూడా ఇతరుల కోసం వినియోగించడం లేదు. సంపదకు సార్థకత ఎలా సాధ్యమవుతుంది? దానం చేసినప్పుడే ధనానికి విలువ. ఈ ప్రపంచంలో శాశ్వతమైనవి సంపదలు, కీర్తి ప్రతిష్టలు కావు. భక్త ప్రహ్లాదుడు శ్రీ నారసింహుడితో వినవించుకున్నట్లు, ఎండమావుల వంటి భద్రములెల్ల సార్ధములంచు మర్త్యుండు రోగ నిధాన దేహముతో విరక్తుడుగాక యుద్ధండమన్మథ వహినినెప్పుడు దప్తుడై యొకనాడు జేరండు పారము దుష్ట సౌఖ్య పరంపరాక్రమణంబునన్. ఎండమావుల వంటి సుఖాలు, భోగాలు ఇవే జీవిత పరమావధి అనుకుంటాడు మూర్ఖుడు. ఈతని దేహం దుఃఖభూయిష్టం, రోగగ్రస్తం అయినా సరే విరక్తి చెందకుండా ప్రజ్వలించే కామాగ్నిలో పడి తపించిపోతూ ఉంటాడు. వాడు ఈ దుష్ట సౌఖ్య పరంపరను దాటి ఈనాటికీ తీరం చేరలేడు. ఓం నమో భగవతే రామకృష్ణాయ.